పొన్నూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పొన్నూరు టు తిరుపతి నూతన బస్ సర్వీస్ ను ఆయన ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక బస్ సర్వీసులు కల్పించాలని అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలలో బస్ సర్వీసులను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి నుండి పొన్నూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోకు అండగా ఉంది టీడీపీనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నష్టాల పేరుతో డిపో మూసివేస్తే ఉద్యమం చేసే డిపోను తెరిపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కూటమి నేతలు శ్రేణులు పాల్గొన్నారు. గోవిందా 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 లారీ దూలిపాల నాయకత్వం, లారీ దూలిపాల నాయకత్వం. మన ఆర్టీసీ ఆర్ఎం గారు అలాగే డిఎం గారు ఇతర కార్మిక సోదరులకి వేదిక మీద ఆసనలైన మన నాయకులకి ఇక్కడ విచ్చేసిన పొన్నూరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే ఈ డిపో మీద ఎన్నో పోరాటాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము చేశాం. 2009-14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డిపోని మూసివేయాలనే ప్రయత్నం చేయటం, అర్ధాంతరంగా రాత్రికి రాత్రి ఇక్కడ ఉన్న బస్సుల్ని గుంటూరు కానీ బాపట్ల కానీ తరలించడం, దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తే ఎంతో మంది ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి వచ్చిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే పొన్నూరు డిపోని మనం ఓపెన్ చేయించడం జరిగిందనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. కాకపోతే ఇందాక మన ఆర్ఎం గారు చెప్పినట్టు ఈ డిపోకి చరిత్ర ఉంది, కానీ మనం వెనకబడి ఉన్నాం చుట్టుపక్కల డిపోతో పోల్చుకున్నప్పుడు. దయచేసి నేను ఆర్ఎం గారిని కోరేది ఏంటంటే, చరిత్ర కలిగిన ఎంతో మంది 1900 అదరాపురపు శాస్త్రిరావు గారు లాంటి పెద్దవాళ్లు ఆ రోజు ముందు చూపుతో ఇక్కడ స్థలాన్ని సమీకరించి ఇక్కడ డిపోని ఏర్పాటు చేయడానికి కారకులయ్యారు. కాకపోతే కాలగమనంలో ఇదివరకు బాపట్ల ఏరియా కూడా పొన్నూరు కిందే ఉండేది. కాలగమనంలో బాపట్ల సపరేట్ అవటం, పొన్నూరు సర్వీసులన్నీ చాలా వరకు బాపట్ల వెళ్ళటం, పొన్నూరు దాదాపు నేను అనుకోవటం ఒక అనాథ అయిపోయిందనే